హలో యూయస్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటున్నాను. ఎండలు మండిపోతున్నాయి. చాలా అవస్థపడుతున్నాము. సో ఇప్పుడే కాస్త హాలిడేస్ దొరికినాయి. అందుకని చెప్పి మీకు ఒక మంచి ఆయుర్వేదిక మూలికని పరిచయం చేయాలని అనుకుంటున్నాను. అది మరేదో కాదు, నా ఎదురుగుండా ఉన్నది ఈ మొక్క. ఈ మొక్కకి చాలా రకాలైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ మొక్కని పరిచయం చేసే ముందు నా ముఖ్యమైన వినతి ఏంటంటే, ఎవరైనా దీన్ని మందుగా వాడాలనుకుంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేసి వాడుకోవాలి. లేదు నార్మల్‌గా ఆహారంగా తీసుకుందామంటే ఎవరైనా వాడుకోవచ్చు. చక్కగా వాడుకోవచ్చు. కానీ మందుగా వాడాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా శిక్షణ పొందిన ఆయుర్వేదానికి సంబంధించిన డాక్టర్‌ని కన్సల్ట్ చేసి మాత్రమే వాడుకోవాలి. అది ముఖ్యమైన వినతి. సో, ముఖ్యంగా ఈ మొక్క ఏంటంటే చాలా అరుదుగా దొరుకుతుంది. గట్లంబట, కంచెల వెంబట అక్కడ దొరుకుతుంది. పెరట్లల్లో పెంచుకోవటం చాలా తక్కువ. ఈ మొక్క పేరు ఎదురు ఉత్తరేణి. ఎదురు ఉత్తరేణి, పెద్ద ఉత్తరేణి, అడవి ఉత్తరేణి ఇలా చెప్పుకుంటూ ఉంటారు. మనకి మామూలు ఉత్తరేణి మనందరికీ తెలుసు. మనం ఆ ఉత్తరేణి ఆకుతో పప్పుకూర చేసుకుంటూ ఉంటాము. పూజల్లో వాడతాము. తర్వాత ఆ ఉత్తరేణి బియ్యాన్ని అంటే గింజలుంటాయి గదా! గి గింజల్ని పై పొట్టు తీసి ఆ గింజలతో పాయసం చేసుకొని తింటారు. రకరకాలుగా వాడుకుంటారు. ఈ వెదు ఈ ఎదురు ఉత్తరేణి, ఈ ఎదురు ఉత్తరేణికి కూడా అంతకంటే కూడా మంచి విలువలున్నాయి. ఆయుర్వేదంగా కానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా దీనికి చాలా గొప్ప విలువలున్నాయి. ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అతీంద్రియ శక్తులు లభిస్తాయంటారు. అతీంద్రియ శక్తులు లభించినా, లభించకపోయినా మనసుకి ప్రశాంతంగా, ఆహ్లాదంగా అయితే ఉంటుంది. ఎలాంటి చీకు చింత లేకుండా చక్కగా అయితే ఉంటుంది. అంతవరకైతే నేను చెప్పగలుగుతాను. ఇంతకీ ఈ మొక్క గురించి చెప్పుకునేటప్పుడు దీని యొక్క ఉపయోగాలు ముందు తెలుసుకుందాము. తర్వాత ఈ మొక్క ఎలా ఉంటుందో కూడా దగ్గరగా కూడా చూద్దురు గాని. ఐ థింక్ సో చాలా చక్కగా కనిపిస్తోంది మీకు. ఓకే. సో, ముఖ్యంగా చిన్న చిన్న వాటికి చిన్న సమస్యల గురించే చెప్పుకుందాం మనం. మనం గార్డెన్‌లో పని చేస్తూ ఉంటాము. ఏ పురుగో కుడుతూ ఉంటుంది. లేదా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. చిన్న పిల్లలు ఆడుకుంటూ, పరిగెత్తుతూ పడిపోతుంటారు. చిన్న చిన్న దొక్కుబోటాలు ఇలా అవుతూ ఉంటాయి. వెంటనే ఈ ఆకు పసర పిండి మనం రాస్తే గనక దెబ్బ తగ్గిపోతుంది. నొప్పి తొందరగా లాగేస్తుంది. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా చిన్న చిన్న పురుగులు ఉంటూ ఉంటాయి. మనకి తెలియకుండానే కుడుతూ ఉంటాయి. వాటి ముక్కు ఉండిపోయి నొప్పి పుడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము ఈ ఆకులు నలిపి రాస్తే ఆ దురద, ఆ ఎలర్జీ టైపు తగ్గిపోతుందనమాట. తర్వాత మనకి ఆహ్, కొన్నిసార్లు కారణం లేకుండా ఒళ్ళు వెచ్చబట్టం, చిన్న చిన్న జ్వరాలు వస్తూ ఉంటాయి. ప్రతిదానికి హాస్పిటల్‌కి పరిగెత్తలేం కదా! చిన్న చిన్న కొంచెం తక్కువ స్థాయిలో జ్వరం ఉన్నప్పుడు ఈ ఆకుల కషాయం తాగితే గనక జ్వరం కంట్రోల్ అవుతుంది. అలాగే మనం ప్రతిరోజు నవేడేస్ మనం చెప్పుకునేది డయాబెటిస్ గురించి. డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఆకుల కషాయం తాగితే గనక మెడిసిన్ వాడుతూ, డాక్టర్‌ని సంప్రదించి మెడిసిన్ వాడుతూ మనకి తోచిన కొన్ని చిట్కా వైద్యాలు చేసుకుంటా ఉంటాం గదా! అది. డాక్టర్‌కైతే చూపించుకోవాలి, మెడిసిన్ అయితే వాడాలి. దాంతో పాటు మనం ఈ చిట్కా వైద్యాలు చేసుకుంటూ ఉంటే మనకి ఉపశమనం ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. అలా తాగొచ్చనమాట. మీరు బ్రెజిలియన్ టీ వినే ఉంటారు. బ్రెజిల్ టీ. బ్రెజిల్ టీ అంటే ఏదో కాదు, ఈ ఆకుల కషాయమే. ఈ ఆకుల కషాయాన్ని చాలా ఇష్టంగా తాగుతారు. హెర్బల్ టీ అంటాం గదా! అలా హెర్బల్ టీగా ఈ ఆకుల కషాయాన్ని చాలామంది చాలా ఇష్టంగా తాగుతారనమాట. మంచి రుచిగా గూడా ఉంటుందని విన్నాను. ఇది. అయితే ఈ మామూలు ఉత్తరేణి మనం రెగ్యులర్‌గా చూసే ఉత్తరేణి ఈ కాడలు ఏవైతే ఉంటాయో, ఈ కాడలు ముళ్ళు ఉంటాయి గింజలు. ఆ గింజలు మనం నడుస్తుంటే మన బట్టలు కూడా పట్టుకుంటాయి. ఆహ్, గిరుగుపోతుంటాయి చేతులవి. ఇది అలా ఉండదనమాట. ఇది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. దీనికి వైలెట్ కలర్ పూలొస్తాయి. యాక్చువల్‌గా ఇప్పుడు పూలు పొద్దున పూట అయితే ఉంటాయి. సాయంత్రం పూట వాడిపోతాయనమాట. చిన్న వైలెట్ కలర్ పూలు. చాలా చిన్న చిన్న పూలుంటాయనమాట. చాలా సన్న పూలుంటాయి. వీటిలో గూడా గింజలు తయారవుతాయి. ఈ కంకులు ఏవైతే ఉన్నాయో, ఈ కంకులు చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇలా. వీటిలోంచి గింజలు తయారవుతాయి. ఆ గింజలు చల్లుకున్నా మొలుస్తాయి.
చాలామంది హెర్బల్ టీ అయితే చేసుకొని తాగుతున్నారు. నేను కూడా మొదలుపెట్టాను ఈ మధ్య. అందుకనే మీకు పరిచయం చేయాలని చెప్పి చూపిస్తున్నాను. నేను ఏదైనా మీకు చెప్పేటప్పుడు ముందు నేను వాడి చూసి మాత్రమే చెప్తాను. నిస్సందేహంగా వాడుకోవచ్చు. 3, 4 ఆకులు మనం నీళ్ళలో కాచుకొని నీళ్ళు తాగితే బాడీ చాలా తేలిగ్గా ఉంటుంది. ఎక్కడైతే మనకి కొంచెం ఫ్యాట్ లేతే ఆహ్, అక్కర్లేని స్వెల్లింగ్ లాగా ఉంటుంది గదా బాడీ. ఆ బాడీకి ఏమవుతుందంటే ఇది తాగటం వల్ల కొంత కంట్రోల్ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆకుల్ని మనం కొంచెం గ్రైండ్ చేసేసి నూనె కాచి మనం మందార నూనె ఎలా తయారు చేసుకుంటామో అలాగే నూనె కాచి ఆ నూనెని మనకి అన్‌వాంటెడ్ స్వెల్లింగ్స్ ఎక్కడుంటాయో అక్కడల్లా అప్లై చేస్తూ ఉంటే స్లోగా అది కరిగిపోతుందనమాట. కరిగిపోయి మజిల్స్ గట్టిపడతాయి. దానికోసం గూడా వాడతాం. తర్వాత మోకాళ్ళ నొప్పులకి వాడతాం. ముఖ్యంగా చెప్పుకునేదేంటంటే మోకాళ్ళ నొప్పులకి కూడా ఇది బాగా పనిచేస్తుందనమాట. సో ఇన్ని ఉపయోగాలున్న ఈ మొక్కని మనం చక్కగా పెంచుకోవాలి కదా! అయితే ఈ మొక్కలు ఆన్‌లైన్‌లో గూడా దొరకచ్చు. దొరుకుతాయి కూడా. రూ. 250-300 దీని ఖరీదుంది. మనకైతే ఎక్కడ పడితే అక్కడ దొడ్లో మొలుస్తూనే ఉంటాయి. అయితే దీన్ని ఎలా పెంచుకోవాలంటే ఇట్లా ఎండిపోయిన కాడలుంటాయి. పువ్వు కాడలు ఎండిపోయుంటాయి. ఇలా. ఈ ఎండిపోయిన కాడలేవైతే ఉన్నాయో వీటిలో గింజలుంటాయి. చాలా సన్నటి గింజలుంటాయి. ఆ గింజలు పడి మొక్కలు మొలుస్తాయన్నమాట. ఇలా వీటిని చిదిపితే లోపల చాలా సన్నటి గింజలుంటాయి. మొక్క చూడటానికి ఇంత ఉంది. బాగా 3, 4 ఫీట్ అయితే పెరుగుతుంది. దీంట్లో సన్నటి గింజలుంటాయన్నమాట. ఆ గింజలు పడ్డ దగ్గరల్లా మొక్కలొస్తూనే ఉంటాయి. సో, ఈ మొక్క గురించయితే విశేషాలివి. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం గదా! మరికొన్ని మొక్కల గురించి కూడా మాట్లాడుకుందాము. ఈ మొక్క చూసారు గదా! ఇంత ఎత్తు పెరిగింది. ఇది అడవి వంగ. ఉస్తి వంగ అంటాం గదా! ఇది. ఇంత బలంగా పెరిగిందనమాట. అంత బలంగా పెరగటమే కాదు, బోలెడన్ని కాయలు. ఇలా కాయలు గూడా ఉన్నాయి. ఈ మొక్కకి మనం మామూలు వంగ మొక్కని అంటుకట్టినట్లయితే మొక్క బలంగా పెరిగి బాగా కాయలొస్తుంది. ఇదొక చిన్న అటాచ్‌మెంట్ అనమాట మన ఈ యొక్క మొక్కకి. మీలో ఈ మొక్క గురించి తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు మన గార్డెన్‌లో మనం పెంచుకునే మెడిసినల్ హెర్బ్స్‌లో దీన్ని చేర్చుకోవచ్చు. సో, ఇది వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటుందనుకోండి. ఇది ఈ చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్. సో థట్ ఎప్పుడైనా అప్పుడప్పుడు నేను పోస్ట్ చేసే వీడియోలు మీకు అందుతూ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.